ముందుగా మన సినిమాల్ని గ్లోబల్ సినిమాగా మార్చిన కొందరు దర్శకుల్ని ఇప్పుడు తలుచుకోవాల్సిన టైం. రాజమౌళి, ఎస్, బాహుబలి సినిమాతో సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎలా తీసుకెళ్ళొచ్చని చూపించారు. కంటిన్యూషన్గా కేజీఎఫ్, ప్రశాంత్ నీల్, కంటిన్యూషన్గా సుకుమార్, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 తీసి ఒక్కొక్క సినిమాని హైట్స్కి తీసుకెళ్తుంటే మలయాళం నుంచి ఇప్పుడు పృథ్వీరాజ్ గారు వంతు వచ్చింది. పార్ట్ 1 ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు పార్ట్ 2 L2 మనకు తొందరలోనే 5 డేస్లో సినిమా చూడబోతున్నాం. సో ముందుగా డైరెక్టర్స్, నేను చెప్పాను కదా, ఒక సినిమాని ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటే అంత హైట్స్కి తీసుకెళ్ళవచ్చు. మలయాళం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు సౌత్ ఇండియాలో, కానీ అలాంటిది పార్ట్ 1 తీసినప్పుడే ఆల్మోస్ట్ 35-40 crores లూసిఫర్కు స్పెండ్ చేసి ఆ సినిమాని ఎంత బిగ్గా చేశారో మనకు తెలుసు. సరే, పార్ట్ 2కి వచ్చే వరకు 150 crores మలయాళం ఇండస్ట్రీ నుంచి 150 crores పెట్టి ఇంత భారీ బడ్జెట్ సినిమాని పాన్ ఇండియా, పాన్ వరల్డ్గా ఇస్తున్నందుకు ముందు పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.